సుప్రీంకోర్టు ఆదేశాలతో రుజువైన జగన్ రెడ్డి ఇసుక దోపిడీ అని నక్క ఆనందబాబు అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ సుప్రీంకోర్టులో జగన్ రెడ్డికి మరోసారి ఎదురు దెబ్బ తగిలిందని, దీంతో పాటు ఎన్నికల్లో కూడా గట్టి దెబ్బ తగులుతుందని అన్నారు. రూపాయలు తాడేపల్లి ప్యాలెస్ కి కట్టబెట్టారో ఈ కంపెనీలు సమాధానం చెప్పాలి, ఈ వెంకటరెడ్డి సమాధానం చెప్పాలి. టోటల్ గా వీళ్ళని నడిపించినటువంటి జగన్మోహన్ రెడ్డి దీనికి బాధ్యత వహించాలి. ఇవాళ గవర్నమెంట్ కాంట్రాక్ట్ ఇచ్చినటువంటి జేపీ వెంచర్స్, ఈ జేపీ వెంచర్స్ కి ఇవ్వడం వల్ల ఎప్పుడూ లేని విధంగా 1500 కోట్లు ప్రభుత్వానికి వస్తుందని చెప్పారు. మళ్ళీ వీళ్లే జగనన్న కాలనీలని, నాడు నేడు స్కూల్స్ అని చెప్పి 1000 కోట్ల రూపాయలు అదే కంపెనీకి చెల్లించి మళ్ళా రిటర్న్ వీళ్లే తీసుకున్నారు, వీళ్లే డ్రా చేసుకున్నారు. వాడి దగ్గర నుంచి దోచుకున్నారు. బినామీ కంపెనీలను పెట్టి 1500 కోట్ల ఆదాయం వస్తుందని చెప్పి ₹1 ఆదాయం రాకుండా వాడికే కాంట్రాక్ట్ ఇచ్చి జగనన్న ఇళ్ళు అని చెప్పి, నాడు నేడు స్కూల్స్కి అని చెప్పి 1000 కోట్లు తిరిగి వాడికి చెల్లించి వాటిని మళ్ళీ వీళ్ళు రీపే చేసుకున్నటువంటి పరిస్థితులు, అడ్డగోలుగా దోపిడీ చేసిన విధానం ఈ రాష్ట్రంలో చూసాం. వీళ్ళు రేపు ఏం చేయబోతా ఉన్నారో తెలీదు. సుప్రీంకోర్టు ఈరోజు చెప్పినటువంటి ఆర్డర్స్ మీద సిగ్గుపడాలి. అసలు ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినాయి. హైకోర్టు చెప్పింది, ఎన్జీటీ చెప్పింది, ఇవాళ సుప్రీంకోర్టు రెండోసారి మాట్లాడటం చాలా తీవ్రంగా జరిగింది. ఆక్షేపణ చేసింది నిన్న. అసలు ఎవరు బాధ్యత వహిస్తాడు? వీటన్నిటికీ సమాధానం ఎవరు చెప్పాలి? డిఎంజీ వెంకటరెడ్డి చెప్పాలి, మినిస్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పాలి, సిఎస్ ఇవాళ మినిస్టర్ ఇలా ఆపద్ధన ప్రభుత్వం కాబట్టి సిఎస్ జవహర్ రెడ్డి చెప్పాలి, ముఖ్యమంత్రికి తాబేదారుగా పనిచేస్తున్నటువంటి ధనంజయ రెడ్డి చెప్పాలి. వీళ్ళందరూ ఈ దోపిడీలో పాత్రదారులు, సూత్రధారులు. దోచి పెట్టడంలో, జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్కి చేరవేయడంలో డబ్బులు వీళ్ళందరూ ప్రధాన పాత్ర పోషించారు. వీళ్ళందరూ కూడా రేపు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. నిన్నటికి నిన్న సుప్రీంకోర్టులో అంత సీరియస్ ఆర్గ్యుమెంట్స్ జరిగి, అంత సీరియస్ కామెంట్స్, ఆ జడ్జిమెంట్ వచ్చినా కూడా ఈ రోజు కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ రోజు కూడా డ్రెడ్జింగ్లు పెట్టి ఇవాళ ధవళేశ్వరం దగ్గర అసలు బ్యాన్ ఉంది శాండ్ రీచ్. అటువంటిది ఈరోజు ఉదయం 10:54కి డ్రెడ్జర్లు పెట్టి కొడతా ఉన్నారు. ఈరోజు ఉదయం డ్రెడ్జింగ్ చేస్తా ఉన్నారు. ఈరోజు ఉదయం ఎవడన్నా బుద్ధినోడు ఎవడన్నా చేస్తాడా? అధికారులు చోద్యం చూస్తా ఉన్నారా? సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆ విధంగా కామెంట్స్ చేసి జడ్జిమెంట్ పాస్ చేసినా కూడా ఈ అధికారులు ఈ విధంగా లెక్కలేనితనంగా మేనమేషాలు లెక్కిస్తా ఉన్నారంటే వీళ్ళు ఏం చేయాలి? గతంలో అమరావతిలో తీసినటువంటి దాదాపు 4 మీటర్ల లోతుని తవ్వేశారు. అడ్డగోలు దోపిడీ, అడ్డగోలు తవ్వకాలు. ఇవన్నీ కూడా రేపు సమాధానం చెప్పాలి. వీళ్ళందరూ పారిపోవచ్చు అనుకుంటున్నారు, సర్దేస్తా ఉన్నారు. ఎక్కడికి సర్దినా కూడా మొత్తాన్ని పట్టుకొచ్చి జవాబుదారీతనం ఫిక్స్ చేసి ఆ వెంకటరెడ్డి అనేవాడు ఏ విధంగా సంపాదించాడో, ఎక్కడెక్కడ ఎవడెవడిని బెదిరించాడో, ఏ అధికారులు మొత్తం కూడా వాంగ్మూలాలు ఉన్నాయి. అన్ని పూర్తి ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. అవన్నీ కూడా రెడీగా ఉన్నారు. వెంకటరెడ్డి సమాధానం చెప్తాడా? వెంకటరెడ్డి జైలుకు పోతాడా? అతనితో పాటు అప్రూవల్గా మరి మిగతా వాళ్ళ మీద చెప్పి వాళ్ళని జైలుకు పంపుతాడా? దీనిలో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఏంటి? జగన్మోహన్ రెడ్డి ప్రధాన పాత్రధారి, సూత్రధారి. వీటన్నిటికి కూడా ఖచ్చితంగా మూల్యం చెల్లించుకునే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి తెలియజేస్తూ, ఇప్పటికైనా సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, గైడ్ లైన్స్ ప్రకారం ఇమ్మీడియట్గా కమిటీలు ఏర్పాటు చేసి, ఇక ముందు జరిగే కాదు, ఇప్పటి వరకు జరిగిన వాటి మీద ఎవడు దోపిడీ చేశాడు, దాన్ని ఏ విధంగా రికవరీ చేయాలి, దానికి చర్యలకు ఉపక్రమించమని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఆ విధంగా చెయ్యకపోతే, ఆ విధంగా సహకరించకపోతే ఆ అధికారులందరూ కూడా కోర్టు చెప్పింది, కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకుంటామని. కోర్టు ఒకవైపు కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకుంటుంది. రేపు మారే తెలుగుదేశం ప్రభుత్వం ఖచ్చితంగా దీని మీద వీళ్ళందరినీ కూడా జైలు ఓచలు లెక్క ఇచ్చే వరకు కూడా నిద్రపోమని చెప్పి మాత్రం తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఎటువంటి అక్రమాలు, అవినీతి లేకుండా ప్రజలకి ఉచిత ఇసుక సప్లై చేసిన దానికి చంద్రబాబు నాయుడు గారి మీద అడ్డగోలుగా కేసులు పెట్టినటువంటి ఈ ప్రభుత్వం, ఈ అధికారులు
ఈ జగన్మోహన్ రెడ్డి మైనింగ్ మంత్రి ఈవిడ వెంకటరెడ్డి ఒక్కొక్కడి తాట తీసిందాక వదిలిపెట్టమని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా.